श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 399వ భాగం వింటున్నటువంటి రాముల వారు, భగవాన్ ఆ సంఘం అంటే ఏంటయ్యా? సంఘం సంఘం అని చెప్తున్నారే, అంతఃసంఘం బాహ్య సంఘం అని. అసలు సంఘం అంటే ఏమిటి? అది ఈ మానవులను ఎలా బంధిస్తుంది? దాన్ని నివారించడం ఎలా? ఏ రకమైనటువంటి సంఘం బంధిస్తుంది? ఏ సంఘము, ఏ రకమైన సంఘం మోక్షాన్ని ఇస్తుంది? నాకు వివరంగా చెప్పండి అంటున్నారు మహర్షి. రామా, శరీరం శరీరి, ఇది శరీరం, దీని లోపల ఉన్నటువంటి వాడు శరీరి, శరీరాన్ని ధరించిన వాడు క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రము, లోపల ఉన్నాడు క్షేత్రజ్ఞుడు. ఇలా శరీరము శరీరి అనే ఈ శరీరం వేరు, దీనిలో ఉన్నటువంటి ఆ శరీరి వేరు అనేటువంటి ఆ విభాగాన్ని విచారించకుండా ఈ దేహం మీదనే నమ్మకం పెట్టుకుని ఉండడమే సంఘము అంటాడు. ఈ శరీరం మీద నమ్మకం పెట్టి, ఈ శరీరము ఇది ఒక ఉపకరణము, ఇది ఒక రథము, దీని లోపల ఉన్నాడు ఎవడు, రధికుడు ఉన్నాడు అనే మర్చిపోయి దీని మీదనే మోహము నమ్మకము పెట్టుకుని ఎవడైతే ఉంటాడో అది ఆ పెట్టుకొని ఆ నమ్మకాన్ని కలిగి ఉండడమే సంఘము. ఇది చాలా దుస్సంగం అయ్యా. ఇది ఉండవలసిన సంఘం కాదు. ఇది ఏం చేస్తుందయ్యా అంటే ఆత్మని బంధించి పారేస్తుంది. దేంతో? ఈ శరీరంతో బంధించి విస్తారమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక 3 మూరల దేహానికి లిమిట్ చేసి పారేసి పరిచ్ఛిన్నం చేసేస్తుంది ఈ సంఘము. ఆత్మతత్వాన్ని విస్మరింపు చేసేటట్టు చేస్తుంది. ఆత్మ చాలా సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అన్ని అయినటువంటి అన్ని లక్షణాలు, గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆత్మని ఏం చేస్తుంది ఇది అంటే పూర్తిగా దాని యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని విస్మరించేటట్లు చేసి ఈ విషయ సుఖాల పట్ల, ప్రాపంచికమైనటువంటి విషయ సుఖాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అయినటువంటి విషయ సుఖాల పట్ల ఆపేక్షను కలిగింపజేస్తుంది. బంధనాన్ని కలిగిస్తుంది. ఆత్మని శరీరంతోనూ, మనసుతోనూ, ప్రాణంతోనూ, ఇంద్రియాలతోనూ అన్నింటితో బంధించి పడేస్తుంది. దేహాత్మ, ప్రాణాత్మ, అదేవిధంగా బుద్ధి ఆత్మ, విజ్ఞానాత్మ అంటూ ఒక్కొక్క దాంతో కలిసిపోయి ఆ యొక్క బంధనాన్ని కలిగిస్తుంది. అసలు దేహం ఏంటి? ఈ దేహెవరు? ఇటువంటి వాడికి, ఈ సంఘం ఉండేవాడికి ఎలా ఉంటుందంటే అసలు దేహం ఏంది, ఈ లోపల దేహం ఎవరు, ఈ రెంటికి సంబంధం ఏంటి అనే విచారణ వానికి ఉండదు. ఏదో పుట్టాము, పుట్టినప్పుడు ఇంతున్నాను, మెల్లగా భోజనం చేస్తూ చేస్తూ పెరుగుతూ ఉన్నాను, మరి పాపం నాతోనే ఉంటుంది, ఇది ఆడిపోతుంది, దీన్ని ఎలా నెట్టిపారేయాలి, ఏదోలే ఉండని, దేహం అంట ఎవరు చూశారు ఇవన్నీ? ఎవడున్నాడు? ఎవడు చూసొచ్చాడు లోపల దేహి అనేవాడు ఒకడు ఉన్నాడని? ఎందుకు ఈ విచారణలన్నీ అనేటువంటి ఆ మూఢమైనటువంటి భావనలో ఉండిపోవడమే సంఘం. ఏదో ఆకలి అయితే అంత తిందాం, దాహం అయితే నీళ్ళు తాగుదాం, నిద్ర వస్తే నిద్రపోదాం, అంతవరకు చాలు అని బతికితే అది సంఘం అంట. అంతఃసంఘం అది. ఇది ఇటువంటి సంఘం ఎలాంటిదంటే బంధించే సంఘం అటు ఇది. ఇకపోతే రెండవ రకం ఎలా ఉంటుందంటే ఇదంతా పరమాత్మే, ఈ దేహం వేరే, దేహం అనే అనాత్మ అనేది లేనే లేదు, అంతా పరమాత్మే.
దేహము పరమాత్మే, మనసు అన్ని అన్ని అనాత్మ పదార్థాలు అనుకున్నవన్నీ కూడా పరమాత్మే అనుకున్నప్పుడు ఇక నేను దేన్ని కావాలనుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి అనేటువంటి స్థితి అంతా ఏకమైనటువంటి పరమాత్మే అన్నటువంటి ఆ భావనే అసంగ స్థితి అన్నమాట. జీవన్ముక్తుడికి ఉంటుంది ఈ రకమైనటువంటి అసంగ స్థితి. నేను పరిచ్ఛిన్నమైనటువంటి అహంకారాన్ని కాదు అంటే ఏంటి, నేను లిమిట్ అయిపోలేదు ఈ శరీరానికి, నేను ఈ శరీరం అనేది నాకు హద్దు కాదు, సర్వత్రా వ్యాపించిన ఆత్మ చైతన్యాన్ని నేను, నాకంటే వేరుగా ఏదీ లేదు. సుఖాలు వస్తాయా రాని, దుఃఖాలు వస్తాయా రాని, వస్తే రాని పోతే పోని, నాకేం సంబంధం లేదు, నేను సంఘరహితుడని అన్నటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉంటాడట ఈ జీవన్ముక్తుడు. అటువంటి వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు అంటున్నారు ఇక్కడ మహర్షుల వారు. అతడు ఎట్టా ఉంటాడు, కర్మలను త్యాగం చేయడు. నేను చేయను ఈ పని నేను చేయను అని కర్మలను త్యజించడట. ఎట్ ద సేమ్ టైం కర్మ ఫలాన్ని ఆపేక్షించడు. కర్మ చేసి దాని ద్వారా వచ్చే ఫలితాన్ని మీద ఆశ పెట్టుకోడు. ఫలాపేక్షతో కర్మలు చేయడన్నమాట. ఫలం కలిగిన కలగకున్న వాడు సమస్థితిలో బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అటువంటి వాణ్ణి అసంగుడు అని అంటారు. ఎవని మనస్సు అయితే హర్షానికి శోకానికి లొంగదో అటువంటి అసంసక్తుడు అసంగుడు జీవన్ముక్తుడు అనబడతాడయ్యా అంటున్నారు మహర్షి ఇక్కడ. ఇప్పుడు ఈ అన్ని యొక్క కర్మఫలాలని కర్మతో కాకుండా వాడు కర్మఫలాలను ఆ కర్మతో కాకుండా వాడు మనసుతోనే వాడు త్యజించేస్తూ ఉంటాడనమాట. అంటే కర్మలను త్యజించడం కాదు, మనసుతోనే దాని ఫలితాలు, మనసులోనే దాని ఫలితాలన్నీ త్యజించేస్తూ ఉంటాడనమాట ఈ అసంసక్తుడు. ఈ విధంగా తొలగించడం వల్ల నానా విధాలైనటువంటి దుశ్చేష్టలన్నీ కూడాను తొలగిపోతుంటాయి, ఈ అసంగంలోనే తొలగిపోతాయి. అయితే ఇంకో సంఘం శ్రవణ మననాదులు సత్కర్మలు మొదలైనవి ఏం చేస్తాయి, అటువంటి సంఘం వచ్చి శ్రేయస్సును కలగజేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ శ్రవణము మననము మొదలైనటువంటి సత్కర్మలు ఉంటాయి కదా, ఆ విధమైన సత్కర్మలతో సంఘం అనేది శ్రేయస్సుని కలగజేస్తుంది. ఈ సత్సాంగత్యం అనేది మోక్షానికి కారణమవుతుంది. అడిగాడు కదా ఆయన, ఏది మంచిది ఏది చెడుది అని, దానికి చెప్తున్నారు ఇక్కడ. దుస్సంగం ఎలాగైతే బంధానికి కారణమవుతుందో ఆ సత్సంగం వచ్చి మోక్షానికి కారణమవుతుంది. కాబట్టి అసలు సంగమే లేకుండా ఉండాలి అన్నది కాదు, ఒక రకమైన సంఘం ఉండాలట. ఏది ఇందాక చెప్పిన సత్సంగం ఉండాలట. మళ్ళీ ఉపమానాలకు వచ్చేసారు మహర్షి. అందమైన ఉపమానాలు చెప్తున్నాడు. ముక్కుతాడుతో లాగపడుతున్నదే గాడిద, భయంతో అది బరువులు మోస్తోందే, అది ఎందుకంటే ఈ సంసక్తి ఫలమేనయ్యా, సంఘ ఫలమే. చుట్టూ అలా నిలబడి ఉంటుంది. ఆ చలి గాలి ఎండ నీడలతో కలిగేటువంటి రకరకాల దుఃఖాలన్నీ భరిస్తోంది ఆ చెట్టు. కారణం సంఘ ఫలమే, సంసక్తి ఫలమే. కలుగులో దోగి ఆ లోపల ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కీటకము శరీరం దాని పాపం రకరకాల బాధలను ఓర్చుతుందే, ఇదంతా కూడాను ఆ కీటకానికి సంసక్తి ఫలమేనయ్యా. ఆకలికి అరులు చాస్తూ బాణాల దెబ్బలకు భయపడి ఆ చెట్టు శాఖలపై ఆ పరిగెత్తేటువంటి ఆ పక్షి యొక్క ఆ పక్షి ఉంది చూశారు, అదంతా దాని యొక్క పాటంతా కూడా సంసక్తి ఫలమే అంటున్నాడు. ఆ గడ్డి గాదం మేస్తూ ఆ మృగాలు అంటే ఆ గడ్డి తినే జంతువులు ఆ బోయవాడి బాణానికి వ్యధ చెందుతూ ఉన్నాయే, అవి శరీరాన్ని వదులుతున్నాయే,
ఇదంతా కూడాను సంసర్గం యొక్క ఫలితమే. హీన కార్యాలు చేసేవాళ్ళు శరీరం వదిలి మరణించిన తరువాత మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ రకరకాల క్రిమి కీటకాదులుగా పుడుతున్నారే, ఇదంతా కూడాను సంశక్తి ఫలమే. ఒక జలాశయంలో అలల్లాగా అనంతమైనటువంటి ప్రాణికోటి మరల మరల పుట్టి గిట్టి మరణిస్తూ జీవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాయే, ఇదంతా కూడాను సంశక్తి ఫలమే. మళ్ళీ మళ్ళీ గడ్డి గాదంగా రకరకాల క్రిమి కీటకాదులుగా పుడుతున్నారు. ఈ దుస్థితి అంతా కూడాను సంశక్తి యొక్క ఫలమేనయ్యా. భూమిలో ఉన్నటువంటి జలాన్ని అలాగా పీల్చుకొని రకరకాల ఆకారాలు పొందుతున్నాయి. రకరకాల చెట్లు, గుల్మాలు, చెట్లు, చిన్న చిన్న పొదలు, లతలు మొదలైనవి. వీటి యొక్క జీవనం అంతా కూడాను సంశక్తి ఫలమేనయ్యా అంటున్నాడు. అనేకాలైనటువంటి అనర్థాలకు బాహ్య అభ్యంతర పదార్థాలతో ఉన్నటువంటి ఆ సంశక్తి, ఆ యొక్క ఆ సంఘ ఫలితంతోనే జీవుల యొక్క కష్టాలన్నీ కూడాను ముడిపడి ఉన్నాయి అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద